పక్షవాతం వస్తే ఎంతసేపట్లో ఆసుపత్రికి తరలిస్తే పూర్తి స్థాయిలో రోగి కోలుకుంటారు? గోల్డెన్ అవర్ అంటే ఏమిటి? ఫిట్స్ సమస్యకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉందా? ఈ మధ్య యువత మధ్య వయస్కులకు ఎక్కువగా తల మెడనొప్పి బాధితులుగా ఎందుకు మారుతున్నారు? యువతలో కూడా నరాల బలహీనతకు కారణాలేమిటి? ఇలాంటి నరాల సంబంధిత వ్యాధులకు సంబంధించి అనేక సందేహాలకు రాజమహేంద్రవరానికి చెందిన మానవతా దృక్పథం కలిగిన ప్రముఖ నరాల వైద్యుడు, గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అధినేత గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ సొంత భవనాన్ని నిర్మించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సిసిసి ఛానల్తో ముఖాముఖి మాట్లాడారు. జిఎస్ఆర్ మీ ప్రస్థానం, ఈ హాస్పిటల్ ప్రస్థానం చెప్పండి ఒకసారి. గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ మా నాన్నగారి పేరున హుక్కుంపేట ఆదర్శ్ నగర్ ఈ రోడ్డు పైన మేము ఇప్పటికీ 2 సంవత్సరాలైంది. సో రాజమండ్రికి నేను న్యూరాలజిస్ట్గా తిరిగి వచ్చాక 2017లో నేను రాజమండ్రి రావడం జరిగింది సెప్టెంబర్లో. ఆ తర్వాత గవర్నమెంట్ 1 ఇయర్ సర్వీస్ నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ న్యూరాలజీ ఓపీని నేనే ప్రారంభించడం జరిగింది. సో సుమారు రోజుకి ఒక 60 పేషెంట్స్ వరకు నేను అక్కడ ఓపీ అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు చూసేవాడిని. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత అది జూన్లో నేను నా ప్రాక్టీస్ని దానవాపేటలో ఆనంద్ స్వీట్స్ రోడ్లో జిఎస్ఆర్ న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా భార్య డాక్టర్ రేఖ, ఆవిడ గైనిక్ అండ్ ఆబ్స్టెటిక్ సర్జన్, సో లాప్రోస్కోపిక్ సర్జన్. సో మీ ఇద్దరం కూడా అక్కడ ఒక 20 బెడ్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది సొంత ప్రెమిసెస్, సో ఈ సొంత ప్రెమిసెస్ కట్టుకుని అక్కడ మేము రన్ చేసిన హాస్పిటల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్కి అప్పగించడం జరిగింది. సో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్కి మా ఫాదర్ పేరున గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మనం ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఎక్విప్మెంట్ కానీ అదేవిధంగా అంబులెన్స్ కానీ అన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా సమకూర్చడం జరిగింది. 2018 నుంచి ఇవాళ వరకు కూడా నేను నా భార్య న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ సర్వీసెస్, అదేవిధంగా గైనిక్ అండ్ ఆబ్స్టెటిక్స్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ సేవలు ఇక్కడ మన రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల్లో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు. మా నాన్నగారు గోరంట్ల శాంతారావు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అదేవిధంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను రాజమండ్రిలో ఆయన కోరిక, నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడాలని. సో దానివలన నేను యుఎస్ కానీ లేకపోతే వేరే సిటీస్లో ఎక్కడ ప్రాక్టీస్ చేయకుండా రాజమండ్రి తిరిగి రావడానికి ముఖ్య కారణం అది. సో దానికి అనుగుణంగానే పేదలకి అందరికీ అందుబాటు ధరల్లో ఇవాళ మేము సూపర్ స్పెషాలిటీ వైద్యం మేము అందరికీ కూడా అందించగలుగుతున్నాం. సో ఎక్కడ పూర్తిగా ఎథికల్గా మారల్స్తో మేము ఇవాళ ఈ ప్రాక్టీస్ని చేస్తూ ఉన్నాం. సో దాని తగ్గట్టుగానే ప్రజల స్పందన కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ ఉంది. సార్ మీ దగ్గర సర్వీసులు ఏమైనా చేస్తారు? మా దగ్గర సర్వీసెస్ స్పెషాలిటీ మా హాస్పిటల్లో నేను న్యూరాలజిస్ట్ని. సో నరాలకు సంబంధించి తలనొప్పి, ఫిట్స్, పార్కిన్సన్స్, బ్రెయిన్ స్ట్రోక్, అదేవిధంగా వణుకు, మతిమరుపు, మెడనొప్పి, నడుము నొప్పి, న్యూరోపతి, మైగ్రేన్, సో ఇలా మూమెంట్ డిజార్డర్స్, ఇలాంటివన్నీ కూడా నేను న్యూరాలజిస్ట్గా నేను సేవలు అందిస్తూ ఉంటాను. అదేవిధంగా పీడియాట్రిక్ కేసెస్ కూడా చూస్తాం. పీడియాట్రిక్ న్యూరాలజీ కూడా 3 monthsకి ఒకసారి డాక్టర్ రంజిత్ కుమార్ మనోహరన్ అని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ రామచంద్ర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, ఆయన 3 monthsకి ఒకసారి విజిట్ చేయటం, పీడియాట్రిక్ న్యూరాలజీ క్లినిక్ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం. సో ఆ క్లినిక్కి ఎప్పుడు కూడా సుమారు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి అనేక మంది వందల్లో ఆ క్లినిక్కి హాజరవుతూ ఉంటారు. సో అది కాకుండా మా మేడం డాక్టర్ రేఖ గైనిక్ అండ్ ఆబ్స్టెటిక్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఆవిడ నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్స్ కానీ లేదా గైనిక్ సర్జరీస్ కానీ లాప్రోస్కోపీ ద్వారా ఆవిడ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ గైనికోపీ కూడా చూస్తూ ఉంటారు. ఇన్ఫర్టిలిటీ మెడికల్ ట్రీట్మెంట్ వరకు చేస్తూ ఉంటారు. సో ఈ సర్వీసెస్ని మేము హాస్పిటల్లో ఇస్తూ ఉంటాం.
ఇది కాకుండా నరాలకు సంబంధించి టెస్టింగ్ కానీ, ఫిజియోథెరపీ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ మా దగ్గర ఉంటాయి. సార్ ఎక్కువగా ప్రజలు మీరు గమనించిన విషయం ఎక్కువగా దేనితో బాధపడుతుంది దగ్గరికి వస్తారు? సో ముఖ్యంగా కూడా చెప్పండి. నా న్యూరాలజీ ఓపీలో ప్రతిరోజు సాధారణంగా చూసేది ఎక్కువ తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, కాలు తిమ్మిర్లు, మంటలు. సో తలనొప్పిలో కూడా ఎక్కువ వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం టెన్షన్ హెడేక్, అదేవిధంగా సైనసైటిస్ రిలేటెడ్ హెడేక్. సో ఇవి ఎక్కువ మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అది కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, పార్కిన్సన్స్, మూమెంట్ డిజార్డర్స్ ఇవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఫిట్స్ పేషెంట్ని కూడా మనం సాధారణంగానే చూస్తూ ఉంటాం. అంటే అసలు కారణం ఏంటంటారు? ఎక్కువ మీరు చెప్పిన తలనొప్పి ఎక్కువ వస్తున్నారు, దేనికి కారణం ఏంటి అసలు? హెడేక్ అనేది ఇవాళ ఉన్న ఫాస్ట్ ప్రపంచంలో రోజు అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగాక, అదేవిధంగా వర్కింగ్ అవర్స్ ప్రతి ఒక్కరికి ఎక్కువ అవటం వలన, అది ఫ్యామిలీ ఒత్తిడైనా ఆర్ ప్రొఫెషన్ ఒత్తిడైనా వీళ్ళు హ్యాండిల్ చేసే విధానంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి బాధ్యతలు వికేంద్రీకరణ అయ్యాయి. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల పిల్లల జాగ్రత్త వీళ్ళే చూసుకోవాలి, ప్రొఫెషనల్ వర్క్ వాళ్ళే చూసుకోవాలి, ప్లస్ యాస్పిరేషన్స్ అందరికీ ఎక్కువైనాయి. దానివల్ల ఏంటంటే వర్కింగ్ అవర్స్ ఎక్కువ అవడం వల్ల నిద్రలు తగ్గినాయి. అదేవిధంగా వీళ్ళు వర్క్ చేసే చోట వర్క్ స్ట్రెస్ పెరిగింది. సో అది కాక పిల్లలు అనేటప్పటికీ వాళ్ళని రెడీ చేయడం, స్కూల్కి పంపడం, వాళ్ళ మాట విన్నారా లేదా, సో ఈ ఫ్యామిలీ ఇది కూడా వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే టెన్షన్ హెడేక్ అనేది సర్వసాధారణంగా చాలామందిలో ఉంటుంది. ప్లస్ సెల్ ఫోన్ వాడు చూస్తూ పడుకోవడం, దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవడం, ఇది టెన్షన్ హెడేక్ కామన్ ఇష్యూస్ ఆర్ కామన్ కారణాలు ఇవి. మనకి ప్రస్తుతానికి ఉన్న మన అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ఉన్న రాజమండ్రిలో ఉన్న వాతావరణం చూసుకుంటే సుమారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, ఇండియా అంతా కూడా అలాగే ఉంది. కాలుష్యం ఎక్కువైంది. సో విపరీతమైన కాలుష్యం, దుమ్ము ధూళి. ఒకప్పుడు ఇంత లేదు. అర్బనైజేషన్ అంటే పల్లెటూరు నుంచి సిటీకి జనాలు ఎక్కువ రావడం, కొత్త కొత్త ప్రదేశాలు అంటే ఒకప్పుడు బయట రాజమండ్రి బయట అనుకుని అవుట్స్కట్స్ అనుకునే ప్లేసెస్ అన్నీ కూడా ఇవాళ టౌన్షిప్స్ అవుతూ ఉన్నాయి. సో ఒకప్పుడు ఊరికి పొలిమేరలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ అంతా కూడా ఇవాళ ఇళ్ళ మధ్యలోకి వచ్చినాయి. సో తర్వాత శానిటేషను. సో చాలా వరకు బాధ్యత రాహిత్యం అంటే పొద్దున్నే లెగ్గానే టైర్లు కానీ చెత్త కానీ ఎక్కడ ఉంటే అక్కడ తగలబెట్టడం. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఆ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగాలేదు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. సో దానివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఏదో ఒక రకమైన ఎలర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ప్యాకెట్ పాలు అంటే అంత ఇష్టపడేవారు కాదు. ఇవాళ ఓన్లీ ప్యాకెట్ పాలు తాగే పరిస్థితి. ఒకప్పుడు బయట ఫుడ్ అంటే తక్కువ తిని ఇంట్లో ఫుడ్ ఎక్కువ తిన్నారు. ఇవాళ బయట ఫుడ్డే తినే పరిస్థితి, ఇంట్లో ఫుడ్ తినే పరిస్థితి లేదు. సో ఫుడ్లో, తినే దాంట్లో, పీల్చే దాంట్లో అన్నింటిలో కూడా కొంత మనకి పొల్యూషన్, అలర్జెన్స్ ఉండటం వల్ల కామన్గా అందరికీ ఏదో ఒక రకమైన ఎలర్జిక్ సైనసైటిస్ ఉండటం. ఈ సైనసైటిస్ ఉండటం వల్ల తల బరువెక్కి తలనొప్పి రావటం, దానికి టెన్షన్ హెడేక్ జత అవటం, ఇది ఒక కాంబినేషన్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు ఏసీల్లోనే ఉంటున్నారు. సో నేను అబ్జర్వ్ చేసింది టెన్షన్ హెడేక్, సైనసైటిస్కి ముఖ్య కారణాలు ఇవే. మీరు అంటే మందులతో కాకుండా టెక్నిక్స్ చెప్పండి అసలు. అంటే హెడేక్ సంబంధించి మందులు కాకుండా మార్చాల్సింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అంటే సరైన నిద్ర, 7 గంటల నిద్ర, పడుకునే ముందు మినిమం 1 అవర్ ముందు ఫోన్ అనేది దూరంగా ఉంచడం, డార్క్ రూమ్లో పడుకోవటం లైట్ లేకుండా, అదేవిధంగా మినిమం వ్యాయామం, వాకింగ్ అట్లీస్ట్ 30 మినిట్స్ చేయడం. తర్వాత మీకు తెలిసిన ఎలర్జీ అంటే మీకు పలానా ఫుడ్ తిన్నప్పుడు హెడేక్ పెరుగుతుంది, లైట్గా కఫంలా వస్తుంది, నొసలా వస్తుంది, మీకు తెలిసిపోతుంది మీకు పడలేదని, అలాంటివి అవాయిడ్ చేయడం. రెండవది డస్ట్. చాలామందికి డస్ట్ మైట్ ఎలర్జీ ఉంటుంది. సో అది అలా అర్థం చేసుకోరు. కానీ రోజు దానివల్ల ఏమవుద్దంటే ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తాయి. ఉత్తినే నొప్పి పిల్లలు వాడుతూ ఉంటారు, కోల్డ్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ ప్రైమరీ కాజ్ ఆ డస్ట్ ఎలర్జీ. అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏది ఎలర్జీయో తెలుసుకుంటే ఆల్మోస్ట్ 3/4 ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. టెన్షన్ హెడేక్లో లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే 90% అది హెడేక్ అనేది తగ్గిపోతాయి. సార్ హెడేక్ కాకుండా ఇంకేం వస్తాయి సమస్యలు ఎక్కువగా? జనంకి మెడ నొప్పి, నడు నొప్పి. దానికి కారణాలు? దానికి కూడా మళ్ళీ అదే సేమ్. ఇప్పుడు జనరల్గా అందరూ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాతకాలపు మనుషులు
వాళ్ళు విపరీతంగా ఇంట్లో పనులు చేసుకోవటం, లేకపోతే మొత్తం కుటుంబానికి అందరికీ కూడా రోజు పొద్దున్నీ సాయం దాకా ఏదో ఇల్లు సేవ అని, లేకపోతే ఇంట్లో వంట కానీ వాటెవర్ అన్నీ కూడా చేసుకునేవారు. అక్కడ ఎక్సర్సైజ్ వాళ్ళు కష్టపడేవారు, అది ఎక్సర్సైజ్ కాదు, కష్టపడేవారు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే వాళ్ళందరికీ కూడా మోకాళ్ళు, నడుము, మెడ అరిగిపోతూ ఉన్నాయి. అంటే స్పాండిలైటిక్ చేంజెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో యూజువల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది అసలు యాక్చువల్లీ మనం 30-40 ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ఎక్కువ చేయాలి. ఏ రకంగా ఎక్సర్సైజ్ అంటే మెడకి, నడుముకి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం. మెడ ఎక్సర్సైజు, నడుము ఎక్సర్సైజు, మినిమం 30 మినిట్స్ వాకింగ్, ఐడియల్ వెయిట్. సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువ అవుతాయి. సో వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. మినిమం మెడకి, నడుముకి మజిల్స్ని మంచి కండిషన్లో ఉంచుకోవాలి. అదేమవుద్దంటే నిద్ర లేకపోవడం, ఎక్కువ బండి తోలడం, వర్క్ రిలేటెడ్ వాటెవర్ మిషన్ కొట్టడం, ఫోన్ పెట్టి కూర్చుని పడుకోవడం, దీనివల్ల ఏమవుద్దంటే మెడకి, నడుముకి మనకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒకరోజు 2 రోజులు కాకుండా సుమారు నెలలు అలా చేసే కొద్దీ మనకి ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. సో చాలా సింపుల్ మెథడ్స్తో మెడకి, నడుముకి మనం నొప్పి తగ్గించుకోగలుగుతాం. కాకపోతే అందరికీ ఒకటే ప్రాబ్లం ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇష్యూ ఇది. సార్ ఇప్పుడు 40 ఇయర్స్ లోపలకి చాలామందికి ఈ బ్రెయిన్ హ్యామరేజ్ ఇవి వస్తున్నాయి సార్. దానికి కారణాలు ఏంటంటారు సార్? అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్స్, అదే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కానీ, అలవాట్లు కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, ఇలాంటి విషయాల వల్ల యంగ్ ఏజ్లో మనం స్ట్రోక్స్ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పోస్ట్ కోవిడ్ డెఫినెట్గా స్ట్రోక్స్ పెరిగాయి. సో కారణాలు ఏంటనేది మనకి దాని మీద మనకి ప్రూఫ్ లేదు, బట్ డెఫినెట్గా కోవిడ్ తర్వాత క్లాట్ ఫామ్ అయ్యే తత్వం కానీ, రక్తంలో తేడా కానీ వచ్చింది. సో మనుషుల్లో మార్పులు వచ్చినాయి. సో దీనికి లైఫ్ స్టైల్ ఏదైతే స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఈ ఏదైతే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, ఈ వర్కింగ్ కల్చరు, లేట్ నైట్స్, సో ఈ స్ట్రెస్, ఇవన్నీ యాడ్ అయ్యి మనకు యంగ్ ఏజ్లో మనం స్ట్రోక్స్ చూస్తూ ఉన్నాం. సార్ ఏదో ఇంజెక్షన్ వచ్చిందన్నారు, అది ఏంటి సార్? అది అరగంటలో తీసుకొచ్చేస్తే పోతుంది. అది బేసిక్గా ఏంటంటే ఓ పేషెంట్కి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉన్నప్పుడు దానికి క్రైటీరియా ఉంటుంది. ఏ రకమైన బ్లడ్ వెజల్ అంటే పెద్ద రక్తనాళం, చిన్న రక్తనాళం ఇలా ఉంటాయి. సో ఆ రక్తనాళం, స్పెసిఫిక్ రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్టయితే అది కూడా ఫస్ట్ 6 గంటల లోపు, అంటే ఒకప్పుడు 4.5 hours ఉండేది, ఇప్పుడు 6 గంటల వరకు కూడా ఇవ్వచ్చు అంటున్నారు లోపు. అది కూడా పేషెంట్కి స్ట్రోక్ లక్షణం ఉండాలి. అంటే చెయ్యో, కాలో, మూతో లాగటం. తర్వాత ఈ స్కాన్, అంటే పేషెంట్కి స్ట్రోక్ ఉందని డౌట్తో మనం బ్రెయిన్ స్కాన్ చేసుకుని అది బ్లీడింగ్ కాదు, బ్లాకే నిర్ధారించుకోవడం. అది కూడా మీడియం సైజ్డ్ బ్లడ్ వెజల్, ఓకే. సో మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అంటాం. సో సుమారు అలాంటి మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీలో బ్లాక్ ఉండడం, ఇలా కొన్ని క్రైటీరియా ఉంటాయి. కిడ్నీ బాగుండాలి, హార్ట్ బాగుండాలి. సో ఇంతకుముందు లాస్ట్ 1 నెల కానీ 3 నెలల లోపు సర్జరీ చేసి ఉండకూడదు, దెబ్బ తగిలి ఉండకూడదు, ఎక్కడ కుట్లు ఉండకూడదు 1 నెలలోపు. ఇలా అన్నీ మనం బ్యారేజ్ చేసుకుని దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్కాన్లో స్ట్రోక్ సైజు కూడా మ్యాటరే. 3/4 ఆర్ ఒక సైడ్లో 3/4 కన్నా ఎక్కువ ఉండకూడదు స్ట్రోక్. అంటే అతి భారీ స్ట్రోక్ ఇవ్వలేము. సో ఇన్ని లెక్కేసుకుని ఒక న్యూరాలజిస్ట్, అది కూడా ఆ విండో పీరియడ్ అంటాం, ఆ టైంని 6 hours లోపు వచ్చేదాన్ని. సో ఆ టైంలోపు వస్తే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి టెనిక్టిప్లేజ్, ఆల్టిప్లేజ్ అని 2 ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 2 ఇంజెక్షన్స్ డిఫరెంట్ మెథడ్స్లో బ్లడ్ క్లాట్ని, అర్లీగా వచ్చే బ్లడ్ క్లాట్ని లైజ్ చేస్తాయి. కాస్ట్ కూడా ఇది ఒకటి 30,000 అంటే ఒకటి 40,000. సో అది సెలెక్టెడ్ పేషెంట్స్లో ఆ సూటబుల్ కండిషన్స్లోనే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. మనం ఎంతమందికి ఇచ్చాం సార్ మన హాస్పిటల్? మనము ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒక 3 దాకా ఇచ్చాను. సో మంచి రిజల్ట్ వచ్చింది. ఒక పేషెంట్కి అయితే మొన్న ఐ థింక్ 2 weeks బ్యాక్ ఇచ్చాము. చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది. పేషెంట్ చేయకాలు పడిపోయి ఒక సైడ్ చూపుతో నా దగ్గరకు వస్తే 2 hours లోపు వస్తే స్కాన్ చేసి అతను అన్ని క్వాలిఫై అయ్యాడు ఆ ఇంజెక్షన్కి. అతనికి ఇస్తే అతను ఆల్మోస్ట్ 24 hours 90% రికవరీ అయ్యాడు. సో ఇక టైమ్ ఈజ్ బ్రెయిన్. సో టైం లోపు పేషెంట్ అటెండర్స్ అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనే అనుమానంతో న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఆ 4.5 hours లోపు స్కాన్ అయిపోతే ఆ ఇంజెక్షన్ అతనికి ఇవ్వచ్చా లేదా అనేది డాక్టర్ నిర్ధారణ చేసి ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మార్బిడిటీ, అంటే స్ట్రోక్ నుంచి వచ్చే లక్షణాలు తీవ్రతను విపరీతంగా తగ్గించగలుగుతాం. దానివల్ల హాస్పిటలైజేషన్ డేస్ తగ్గుతాయి, దానివల్ల ఖర్చు తగ్గుతుంది. ఆ 40,000 30,000 ఇంజెక్షన్ కాస్ట్ గురించి ఆలోచించద్దు. ఎందుకంటే
ఓ పేషెంట్ ఈవెన్ లైఫ్ సేవ్ అయ్యి ఒక చేయకాలు పని చేయకుండా ఇంట్లో ఉన్న దానికన్నా ఈ 40,000 ఇంజెక్షన్ తనకు సూటబుల్ టైంలో మనం ఇవ్వగలిగితే అసలు ఆ చేయకాలు వీక్నెస్ మినిమల్ వీక్నెస్తో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే అంత డిఫరెన్స్ అది మనం డబ్బులతో మనం వెలకట్లేం. ప్లస్ డైలీ వెళ్ళి డబ్బు సంపాదించుకునేవాడికి చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబం అంతా కూడా అతలకుతలం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి స్ట్రోక్ గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుంది. 4.5 hours to 6 hours లోపు మనం పూర్తిగా అసలు అది ఏంటి స్ట్రోకు, అది బ్లాకా బ్లీడా, దానికి మనం ఇంజెక్షన్ ఇవ్వగలం లేదా అని డాక్టర్తో నిర్ధారణ చేయించుకుని ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే చాలా మేలు. సార్ ఇప్పుడు చాలామంది బ్రెయిన్ హెమరేజ్ తోటి కంప్లీట్గా అంటే ప్యారలైజ్ అయిపోయి వికలాంగులు అయిపోతున్నారు. అది దానికి అరికట్టడానికి ఏమైనా మన దగ్గర ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది పూర్తిగా దేవుడి ఆజ్ఞ. అంటే ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ ఏ ఏరియాలో రావాలి, ఎంత రావాలి, ఎందుకంటే బ్రెయిన్ అనేది మ్యాప్లా ఉంటుంది. సో చెయ్యికి సంబంధించిన ఏరియా, కాలుకి సంబంధించిన ఏరియా, చూపుకి, ముఖానికి, ప్రతి పార్ట్కి కూడా ఒక మ్యాప్లా రిప్రజెంట్ అయి ఉంటుంది. సో స్ట్రోక్ అనే పదం జనరల్గా ఉన్న ఆ స్ట్రోక్ అనేది ఎవరికి వచ్చింది వారిదే. అంటే ప్రతి ఒక్కరికి ఒకలా రాదు, ఒక పర్సంటేజ్లో రాదు, ఒక ఆకృతిలో రాదు. సో ఇప్పుడు ఎలాగైతే మనము ఇప్పుడు ఒక నీళ్లు ఇలా జల్లేమనుకోండి, లేకపోతే కలాపు ఇలా వేసామనుకోండి, సో ప్రతిసారి నీళ్ళు ఒకలా పడవు కదా, అలాగే బ్రెయిన్లో స్ట్రోక్ కూడా అందరికీ ఒకలా రాదు. సో దానివల్ల జనరలైజ్ చేయలేం. అంటే ఇప్పుడు బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ చిన్న చుక్క అవ్వచ్చు, లేకపోతే 5 సెంటీమీటర్లు అవ్వచ్చు, లేకపోతే భారీగా సగం బ్రెయిన్ అంతా ఆక్యుపై చేసేది అవ్వచ్చు. సో అది పూర్తిగా ఇండివిజువల్ కేస్ బేస్డే. కానీ ప్రివెన్షన్ అనేది ఎప్పుడంటే మీకు బీపీ ఉందని తెలిసి మీరు బీపీ మందులు వాడకుండా చెడు అలవాట్లు కంటిన్యూ చేస్తుండటం, లేదా చెడు అలవాట్లు లేకపోయినా బీపీ ఉందని తెలిసినా బీపీ మందులు వాడకపోవటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది ఒక్కొక్కసారి ఎన్యూరిజం అంటాం. అంటే రక్తనాళంలో చిన్న పౌచింగ్ ఉంటుంది. అంటే రక్తనాళం పటుత్వం తగ్గి చిన్న బుడగలా బయటకు వస్తుంది. సో ఈ బుడగలు ఉన్నప్పుడు చాలామందికి ఐడియా ఉండదు వాళ్ళకి బుడగ ఉందని. ఏదో ఒక టైంలో బీపీ టక్మని పెరిగి సడన్గా రప్చర్ అవుతూ ఉంటాయి అన్ఫార్చునేట్గా. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా మెదడులో రక్తనాళం బుడగలా చిట్లి బ్లీడింగ్ అయిందన్నప్పుడు వాళ్ళు కావాలంటే ఒక్కసారి స్క్రీనింగ్ చేయించుకోవడంలో తప్పులేదు. సో దానికి కూడా ప్రివెంటివ్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కాయిలింగ్ అంటాం. యాంజియోగ్రామ్ చేసి కాయిల్ చేసి ఆ బుడగని క్లోజ్ చేస్తారు. క్లిప్పింగ్ అనే మెథడాలజీ ఉంది, పాత పద్ధతి సర్జరీ, అది ఓపెన్ సర్జరీ లేకుండానే కాయిలింగ్ అనే మెథడాలజీ కూడా ఉంది ఎన్యూరిజంకి. సో బీపీ పెరిగి బ్లీడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే హ్యాబిట్స్ ఉంటే మానాలి, బీపీ ఉంటే ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడాలి, ఎన్యూరిజం ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అది ఒక్కసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. డ్రగ్స్ కానీ వేరే ఏమన్నా సరే అవి వాడకూడదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లివర్ కానీ కిడ్నీ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా డాక్టర్ సజెషన్ లేకుండా బ్లడ్ థిన్నర్స్ వాడకూడదు. సార్ ఇప్పుడు పక్షవాతం వచ్చిన శాశ్వతంగా వికలాంగులు అయిపోతున్నారు. దానికి పరిష్కార మార్గం ఏంటి? అది ఎలాగా? ఇప్పుడు పూర్తిగా మంచాన బారిన పడిన వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే అది వచ్చిన ఏరియా బట్టి, చిన్న మెదడులో వచ్చిందా, చేయకాలు ఏరియాలో వచ్చిందా అని. ఇవాళ చూస్తే రీహాబిలిటేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఆధునికంగా అంటే మోడర్న్ టెక్నిక్స్ వాడి మనకి ఈ రీహాబ్ సెంటర్స్ అన్నీ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. సో ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే అంత రీహాబ్ మీద నాలెడ్జ్ కానీ లేకపోతే దాన్ని సర్వీస్ ఇవ్వగలిగేవారు లేరు. ఇప్పుడు చాలామంది ట్రైన్డ్ ఫిజియోథెరపిస్టులు వీళ్ళందరూ కూడా రీహాబ్ సెంటర్స్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ వాడి కూడా మనకి ఇవాళ హైదరాబాద్లో అయితే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, రాజమండ్రి కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఒక స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే ట్రీట్మెంట్ అయ్యాక మంచాన పడేస్తే పట్టించుకునే నాదుడు ఉన్నాడు. కానీ కనీసం 3 నుంచి 6 నెలల్లో కుటుంబ సభ్యులు ఫిజియోథెరపీ అనేది అస్త్రంగా సగం ఫిజియోథెరపీ సగం మెడిసిన్స్ స్ట్రోక్ వచ్చేసాక ప్రివెన్షన్కి మాత్రమే, కరగడానికి లేకపోతే ఇంప్రూవ్మెంట్కి కాదు. ఇంప్రూవ్మెంట్ ఓన్లీ ఏదైనా నొప్పి ఉన్నా, చెయ్యకాలు పట్టేసినా అది రిలాక్స్ అవ్వడానికి, తూలుంటే తగ్గడానికి, ఇలాంటి వాటికి మందులు ఇస్తాం. కానీ స్ట్రోక్ వచ్చాక బాడీయే హీల్ చేసుకుంటుంది. సో బాడీ హీల్ చేసుకున్నప్పుడు మనం రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. మంచాన పడ్డ వాళ్ళు నడవాలంటే మంచి రీహాబిలిటేషన్ జరిగితే కానీ అది జరగదు. సరే, ఈ నరాల వైద్యంలో ఈ మధ్యలో వచ్చిన మార్పులు ఏంటి అసలు గతానికి ఇప్పటికీ?
సో నరాల వైద్యంలో గతానికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటంటే, ఒకటి ఏదైతే ఫిట్స్ సీజర్స్ అంటామో అందులో మంచి మాలిక్యూల్స్ వచ్చాయి. దానివల్ల ఏంటంటే బాగా సీజర్ కంట్రోల్ అనేది ఇవాళ మనకి మాలిక్యూల్స్ పెరిగాయి. ఒకప్పుడు 2-3 ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 6-8 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాం. సో మనకి ఫిట్స్ మీద మనం వాడగలిగే మందులు పెరగటం. సెకండ్, స్ట్రోక్కి ఈ ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ ఏదైతే మనం విండో పీరియడ్లో ఇవ్వగలిగే ఉండడం. దాంతోపాటుగా ఇవాళ ఇంటర్వెన్షన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంటర్వెన్షన్ అంటే హార్ట్కే కాకుండా బ్రెయిన్కి కూడా స్ట్రోక్ రాగానే యాంజియోగ్రామ్ చేసి క్లాట్ తీసే పరిస్థితి కూడా ఇవాళ ఉంది. కాకపోతే అది కాస్ట్లీ అఫేర్ కాబట్టి మనకి అది ఇక్కడ అంత ఎక్కువ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. బట్ సిటీస్లో మనకి థ్రాంబలైసిస్, థ్రాంబెక్టమీ అంటాం. థ్రాంబెక్టమీ అంటే క్లాట్ని తీయడం, హార్ట్లో తీసినట్టే. అది కూడా ఇవాళ మనకి మంచి డివైజెస్, అంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉండి సక్సెస్ఫుల్గా క్లాట్ని తీయగలిగే పరిస్థితులు కూడా మనకి సిటీస్లో ఉన్నాయి. సో అది కాకుండా పార్కిన్సన్స్ విషయంలో మనకి కొన్ని కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి, వణుకు విషయంలో కొన్ని కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి, తలనొప్పి విషయంలో కొన్ని, మైగ్రేన్ విషయంలో కొన్ని కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి. సో ఇలా మనకి చాలా విషయాల్లో నరాల సమస్యల్లో మనకి చాలా కొత్త మాలిక్యూల్స్ రావడం వల్ల మనకు కొంచెం ఇంజెక్షన్స్ ఉన్నాయి. బొటాక్స్ ఇంజెక్షన్ ఉంది. మూతి ఇలా సైడ్కి వెళ్ళి లాగి ఉండిపోతే మన బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే రిలీఫ్ అవుతుంది. చెయ్యి ఇలా ఫిక్స్ అయిపోతే స్ట్రోక్ పేషెంట్కి బొటాక్స్ ఇంజెక్షన్ ఉంది. సో ప్లస్ ఇవాళ ఏఐ అంటున్నారు అందరూ. ఆ ఏఐలో కీలకమైన నరాలకి హ్యూమన్ అండ్ ఏఐ ఆర్ హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్, ఇప్పుడు అయితే న్యూరో లేస్ అని పెడుతున్నాడు ఇలాన్ మస్క్, మరి అవన్నీ కూడా ఒక చిప్ని మన స్పైనల్ కార్డ్కి ఆర్ బ్రెయిన్ స్టెమ్ దగ్గర పెట్టి స్టిమ్యులేటర్తో మన ఒక మనిషి ఒక మెషిన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో చాలా రకాలుగా మెడిసిన్లో కన్నా వేగంగా ఈ ఏఐ అండ్ రోబోటిక్స్ నరాలతో జత చేసి దాన్ని ఆ అడ్వాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. సార్, పార్కిన్సన్స్ ఈ మధ్యలో చాలామంది ఎక్కువైపోయింది. ఏంటి కారణం ఏంటి, అసలు ఆ లక్షణాలు ఏంటి? పార్కిన్సన్స్ ఎక్కువ అంటే పార్కిన్సన్స్ ఆర్ పార్కిన్సోనిజం అనేది ఒక గొడుగు లాంటిది. జ్వరం, ఏ జ్వరం, వైరల్ జ్వరమా, బ్యాక్టీరియల్ జ్వరమా, ఫంగల్ జ్వరమా, అసలు ఏంటి అనేది సబ్ క్లాసిఫికేషన్. అలాగే పార్కిన్సోనిజం అనేది జ్వరం లాంటి ఒక అంబ్రెల్. పార్కిన్సన్స్ డిసీజ్ అందులో భాగం. అలా చాలా రకాలు ఉన్నాయి అందులో. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది, తర్వాత పిఎస్పి అనే పదం ఉంది, ఎంఎస్ఏపి అని ఉంటుంది, మల్టిపుల్ సిస్టమిక్ అట్రఫీ, పార్కిన్సన్స్ టైప్ అని. అలా రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా అరుగుదల సమస్యలు. బ్రెయిన్లో మీకు చెప్పినట్టుగా మ్యాప్ ఉన్నట్టు ఏ కాంబినేషన్లో ఏ పార్ట్ అరుగుతుందో దానికి తగ్గట్టు లక్షణాలు వస్తే దానికి సపరేట్గా పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ పార్కిన్సన్స్ ఆర్ పార్కిన్సోనిజం ఇవాళ ఎక్కువ అవడానికి కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి డ్రగ్ సైడ్ ఎఫెక్ట్. చాలామంది కామన్గా మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, గ్యాస్ ఆర్ ఎసిడిటీకి వాడే ట్యాబ్లెట్ లివోసల్ప్రైడ్ వాళ్ళు అన్రెగ్యులేటెడ్గా డాక్టర్ సలహా లేకుండా బాగుంది కదా అని చాలామంది నెలలు సంవత్సరాలు వాడేస్తూ ఉంటారు. సో లివోసల్ప్రైడ్ ఆర్ ప్యాంటోసిడ్ ఎల్ అని, ఎస్మోప్రజోల్ ఎల్ అని వస్తుంది. సో ఎగ్జాంపుల్, లివోసల్ప్రైడ్ చక్కగా ఎసిడిటీ తగ్గుతుంది, కానీ అవసరానికి వాడి వదిలేయాలి, గ్యాస్ట్రంటాలజిస్ట్ కానీ జనరల్ మెడిసిన్ చెప్పినట్టుగా. కానీ చాలామంది సొంతంగా లేదు బాగుంది కదా అని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్, కొంతమందిలో లివోసల్ప్రైడ్ ఎక్కువ వాడినప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ ఒక 2-3 సంవత్సరాలు వాడాక పార్కిన్సోనిజం లక్షణాలు వాళ్ళకి డెవలప్ అవుతాయి. సో అలా కొంత డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ అనేది కామన్గా మనం వాళ్ళు చూస్తున్నాం పార్కిన్సన్స్కి. సెకండ్, ఇది చాలామందిలో మనం చూస్తుంది ఏంటంటే, ఈ స్ట్రోక్స్ ఎర్లీగా రావడం వల్ల వాస్కులర్ పార్కిన్సోనిజం, అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత స్లో అయ్యి పార్కిన్సన్స్ లక్షణాలు రావటం, అదొక 2 మనం కామన్గా ఎక్కువ చూస్తున్నాం. సో స్ట్రోక్స్ పెరిగాయి కాబట్టి స్ట్రోక్ రిలేటెడ్ పార్కిన్సోనిజం కూడా పెరిగాయి. సో మూడోది జెనెటిక్, అంటే వంశపారంపర్యంగా వచ్చే పార్కిన్సన్స్ కూడా మనం ఇవాళ ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు తెలిసేవి కాదు, ఇప్పుడు ఏదైతే స్క్రీనింగు, ఈ స్కాన్లు, జెనెటిక్ టెస్ట్ అవైలబిలిటీ ఉండడం వల్ల మనకి జన్యుపరంగా కూడా పార్కిన్సన్స్ ఇవాళ మనకి ఫ్యామిలీస్లో వెళ్తాయనే విషయం మనందరికీ తెలుస్తూ ఉంది. సార్, ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్కే నరాల బలహీనత, ఈ సెక్సువల్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఏంటంటే కారణం? ఇప్పుడు చాలామందిలో సెక్షువల్ ప్రాబ్లమ్స్, అంటే మగవాళ్ళలో ఈడీ అంటాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షను, తర్వాత ఈవెన్ సేమ్ విత్ ఉమెన్, ఇవన్నీ ఏంటంటే మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ దెమ్కి డెఫినెట్గా నిద్ర ఉండదు, హ్యాబిట్స్ ఉంటాయి, ఆర్ డిప్రెషన్. ఓకే, సో ఈ మూడే మోస్ట్ ఆఫ్ ది టైం కామన్గా ఉంటున్నాయి.
ఇది కాకుండా జబ్బు పరంగా మళ్ళీ వేరు. జబ్బు పరంగా చూస్తే మనకి జనరల్గా ఈ ఈడీ రావడానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. అంటే కింద స్క్రాటంలో వ్యారికోసీల్ అంటాము, అలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది హెల్త్ పరంగా వచ్చేవి. కానీ 10 మందిలో ఒకరికి ఉంటుందేమో అలా. 90% ఆఫ్ దెమ్ వాళ్ళకి డిప్రెషన్ కానీ మెంటల్ బ్లాక్ ఉండడం కానీ లేదా ఈ హ్యాబిట్స్ కానీ ఓకే స్ట్రెస్ వల్ల కానీ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతూ ఉంటుంది. సో సగం మందికి అపనమ్మకం. ఒకసారి ఒక థాట్ బ్లాక్ వచ్చాక అది రికవర్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో స్ట్రక్చరల్గా వారికి ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏదైనా ఒక జబ్బు ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అది వేరు. బట్ మనం కామన్గా చూసేది ఏంటంటే ఇవాళ ఉన్న రోజుల్లో ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్లే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సెక్షువల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సార్ ఇప్పుడు మన ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి చెప్పండి సార్. భవిష్యత్తులో ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇప్పుడు మాది గోరంట శాంతారావు మెడికల్ సెంటర్ అనేది 20 బెడ్ హాస్పిటల్. మా దగ్గర ఒక లామినార్ ఫ్లో ఓటీ ఉంది, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, 3 బెడ్ ఐసీయూ ఉంది, తర్వాత 4 రూమ్స్ ఉన్నాయి, 2 వార్డ్స్ ఉన్నాయి, డెలివరీ రూమ్ ఉంది. అది కాకుండా ఎన్సిఎస్ మా దగ్గర ఎన్సిఎస్ ల్యాబ్ న్యూరో ల్యాబ్ ఉంది, ఫార్మసీ క్యాజువాలిటీ ఉంది, మీ 2 కన్సల్టెంట్స్ ఉన్నాం, ఫిజియోథెరపీ సెంటర్ ఉంది. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అనేది ఫ్యూచర్లో సో ప్రజలందరి అభిమానంతో దేవుడి ఆశీస్సులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లాన్ ఉంది. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలోనే దానికి ఏంటి దిశానిర్దేశం మీ అందరి ముందు మేము ఉంచుతాం. సో డెఫినెట్గా వేరే స్పెషాలిటీస్ కూడా మా సేవల్లో యాడ్ చేసి సో ప్రజలకి నాణ్యమైన వైద్యం తక్కువ ధరలో అందించాలనేది మాకుంది. సార్ మీ శాంతారావు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. మా గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మేము మా కుటుంబ సభ్యులందరం కలిపి స్థాపించడం జరిగింది. దాంట్లో నేను, మా సిస్టర్ యుఎస్లో ఉంటారు పద్మప్రియాంక, మా మదర్ గోరెంట్ల వెంకటలక్ష్మి గారు, మా మామయ్యలు అమర్నాథ్ గారు, అలాగే బూరుపల్లి కృష్ణ బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ మేమందరం కూడుకుని ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాన్నగారు సేవ అంటే ఇష్టం, బాగా హెల్ప్ చేశారు అందరికీ. సో నేను చేసే సేవ ఆయన పేరు ద్వారా వెళ్ళాలనే చిన్న స్వార్థంతో మేము పెట్టుకున్న ఫౌండేషన్ ఇది. సో నేను ఇవాళ డాక్టర్గా న్యూరాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్గా కొన్ని బిజినెస్ చేస్తున్నాను. సో ఇన్ని చేస్తున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబుల్గా మా ఫ్యామిలీ గత 45 సంవత్సరాలుగా రాజమండ్రిలో పొలిటికల్గా కానీ సోషల్గా కానీ చాలామందికి మేము సర్వీస్ ఇస్తూ ఉన్నాం, సేవలు చేస్తూ ఉన్నాం. దానికి కొనసాగింపుగా ఆయన పేరు ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ విషయంలో కానీ, గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో కానీ, రిలీజియస్ టెంపుల్స్ విషయంలో కానీ మేము మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. సో ఇకపై ఇంకా దాన్ని ఆ సేవా కార్యక్రమాల సంఖ్య పెరుగుతుంది తప్ప అది సంఖ్య ఎప్పుడు తగ్గదని కూడా మీకు మనవి చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాలు మాకు చాలా సంతృప్తినిచ్చాయి. చాలామందిని చదివించాం, చాలా క్రీడాకారులను ప్రోత్సహించాం, అదేవిధంగా చాలా చోట్ల కొంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగాం గవర్నమెంట్ స్కూల్స్లో. అదేవిధంగా టెంపుల్స్ కూడా మేము కొన్ని రెనోవేషన్స్కి మేము చేయగలిగాం. సో ఇలా మా తృప్తి మేర మేము ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు వైద్యం మొదలెట్టాక ఇప్పటికి బాగా సంతృప్తి ఇచ్చిన అంశం ఏంటి? వైద్యం మొదలెట్టాక నాకు సంతృప్తినిచ్చింది ముఖ్యంగా పేద ప్రజలకి నిమిషం ఆలోచించకుండా నేను వాళ్ళకి చేయగలిగే ట్రీట్మెంట్ నాకు బాగా తృప్తినిస్తుంది. సింగిల్ ఉదాహరణ, ఇప్పుడు ప్రతిరోజు ఒక ఉదాహరణ ఉంటుంది. ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ ఎక్కడి నుంచి సుమారు వాళ్ళు పాలకొల్లు నుంచి వచ్చారు. ఒకళ్ళు వచ్చి పాప 3 years పాప ఇంకా లెగట్లేదు, కూర్చోవట్లేదు. వచ్చి సార్ మేము వాళ్ళు ఫైల్స్ అన్నీ పట్టుకొచ్చారు, మొత్తం అన్ని చోట్ల చూపించారు, మొత్తం హైదరాబాద్ నుంచి అన్నీ. పాపకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది, పాప మెడ నిలబట్టలేదు, మనిషి ఎక్కడ పట్టులేదు. అంటే నేను 6 నెలల క్రితం ఒక పాపను ట్రీట్ చేశాను. ఆ పాపకి కొంత నరంలో వాతం ఉండి తను కూడా నడవలేని పరిస్థితి. సో అమ్మమ్మ తీసుకొచ్చేది, పాపం పేదది అమ్మమ్మ, కూతురు తన ఉండేవారు. సో తన బాధ చూసి తను పెట్టుకోలేదని నేను ఉచితంగా చూసి మందుల వరకు తీసుకోమని మందులు నేను రాయటం జరిగింది. తన అన్ని చోట్ల మందులు వాడాక నేను ఇచ్చిన మందుల వల్ల
లక్కీగా ఆ అమ్మాయి చాలా బెటర్ అయింది, తిరిగి నడవటం మొదలెట్టింది. సో దానివల్ల ఏమైందంటే పెన్షన్ మీద బతికేవారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఖర్చు తగ్గింది. ఆ అమ్మాయిని ఇవాళ స్కూల్ వేయడం కూడా జరుగుతుందంట. మార్చి అయిపోయాక నెక్స్ట్ దాంట్లో స్కూల్లో కూడా వేస్తూ ఉంటున్నారు. సో దానివల్ల ఏమైందంటే ఈ పిల్ల బాగాలేదని తండ్రి భార్యని పిల్లని వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పిల్ల నడవటం మొదలుపెట్టిందో మళ్ళీ తండ్రి అత్తగారు వచ్చి పిల్లని ఇంటికి తీసుకెళ్లారు. సో అది అమ్మాయి వచ్చి కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు అని అంటే నాకు చాలా ఆనందం వేసింది. సో మనం చేసిన పని వల్ల కుటుంబం ఇలా అలా ప్రతిరోజు మనం చాలామందికి నిస్వార్థంగా చేస్తూ ఉంటాం. సో అలా అంటే గుర్తుపెట్టుకోండి అంటే ఈ 2 రోజుల క్రితం కూడా గుర్తుంది కానీ బట్ ఇలా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను.